ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చూపు జనసేన వైపు, అలాగే జనసేనలోకి ఆయన రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని మీద అయితే చర్చ నడుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అని ఓ ఇంటర్వ్యూలో జేడీ లక్ష్మీనారాయణ గారు కామెంట్ చేయడం అనేది, దాని మీద కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయాలైతే బయటకు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. జేడీ గారు పవన్ కళ్యాణ్ గారిని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అనడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటారు? అంటే ఆయనకి అపారమైన పరిపాలన అనుభవం ఉంది. జేడీ గారు ఆచితూచే అడుగేస్తాడు. ఆయన చాలా సంవత్సరాలు పదవి ఉండగానే ఇది కాదు, రాజకీయంగా ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నచ్చి ఆ పార్టీలు చేరాడు. మీరు ఇందా చెప్పినట్టు జేడీ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఆయన చేసిన కేసులు, గుజరాత్ సోబృద్దన్ ఎన్కౌంటర్ కేసు కాడి నుంచి సత్యం రామలింగరాజు కేసు కావచ్చు, లేకపోతే ఓబులాపురం మైనింగ్ కేసు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు, 33 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులన్నీ డీల్ చేశారు. ఇవన్నీ దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా జేడీ గారు టేకప్ చేస్తే కేసు సాల్వ్ అయింది అనేది ఆయన మీద ఉన్న ట్రాక్ రికార్డు. అదేవిధంగా ఈ గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయంలో ఒక జడ్జి గారు 100 కోట్లకి బెయిల్ అనే దాంట్లో కూడా అరెస్ట్ చేసిన దాంట్లో ఈయనే ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? ఎక్కువ కాలం ఉండగలడా లేడా? వీళ్ళిద్దరు కలిస్తే మిరాకిల్ సృష్టించవచ్చు అనేది ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఆశించారు. అది తప్పేం కాదు. ఎందుకంటే ఈయన కూడా పదవికాంక్ష లేదు, రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలని పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అదే సమయంలో ఇతను కూడా సర్వీస్ వదిలిపెట్టి వచ్చాడు. వీళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది అనుకున్నారు. అదే సమయంలో విశాఖపట్నం ఎంపీ ఇచ్చాడు 2014 ఎలక్షన్స్లో. ఎంపీలో కూడా 2.5 లక్షల ఓట్లు, 8% ఓట్స్ వచ్చినాయి. అన్ని రకాల సపోర్టు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత ఎందుకు గ్యాప్ వచ్చింది, ఎందుకు ఆయన మనస్పర్ధలు వచ్చింది, ఎందుకు వెళ్ళాడు అనేది అందరి నోట అదే మాట. మరి వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు సినిమాలోకి వెళ్ళాడు అని ఆయన ఎవరన్నా అడిగినప్పుడు ఏం చెప్పితే, నాకు చెప్పింది సినిమాలోకి వెళ్ళనున్నాడు, నేను సర్వీస్ వదిలి వచ్చాను, ఆయన వచ్చాడు కాబట్టి ప్రజల కోసం మన జీవితం అంకితం అనుకున్నాం, ఆ మాట తప్పారు కాబట్టి నేను ఆ పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీ పెట్టానని చెప్పాడు పలు సందర్భం. అంతేగాని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించలా. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా జేడీ గారిని ఏమీ అనలా. వాళ్ళ మధ్య సిద్ధాంతపరమైన వైరుధ్యాలు వచ్చినాయి కాబట్టి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మొత్తానికి నేను ఇదే సుమన్ టీవీలో ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ ఒక ఇంటర్వ్యూ చేశాను దాదాపు 1 అవర్ జేడీ గారిని. జేడీ గారు ముక్కుసూటిగా చెప్పేశాడు. ఆయన వ్యక్తిత్వం చాలా స్ట్రైట్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అతనిలో ఇంత పరివర్తన. 21 తీసుకొని 21 మందిని గెలిపించుకోవడం దేశంలో ఎక్కడ చూడలా, అది అతనికే చెందింది అన్నాడు. 2 హిందూ సనాతన సాంప్రదాయం పట్ల ఆయన వ్యవహరించే తీరును కూడా ప్రశంసించాడు ఇదే సుమన్ టీవీలో జేడీ గారు. అప్పుడు అనుకున్నాను, అంటే ఏదో ఈయన పట్ల నేను కొద్దిగా అండర్స్టాండింగ్ చేసుకునే విషయంలో కొద్దిగా ఇదయింది, అందువల్ల నేను వచ్చేసాననే భావన ఆయనలో అప్పుడే కనపడింది నాకు. కాకపోతే ఇటీవల 2 రోజుల క్రితం ఆయన ఓ ప్రముఖ ఛానల్లో మాట్లాడిందంటూ నేను ఆయనని అర్థం చేసుకునే విషయంలో నాదే పొరపాటు అని అన్నాడు. అంటే ఏంటి, సినిమాలోకి వెళ్ళటం అంటే మళ్ళీ రాజకీయాలు ఎందుకు రావాలనే ఆలోచనతో అనుకున్నాను. కానీ ఆయనకు ఆదాయం వేరే లేదు కదా. సినిమా తీస్తే 1000 కోట్ల ఆదాయం సంవత్సరానికి, ఏదో 3 సినిమాలు తీస్తే 200-300 కోట్లు వచ్చినాయి అనుకోండి. ఆ డబ్బులు ఎవరికి చేస్తున్నాడు? సినిమాల ద్వారా వచ్చే ఆదాయమే కదండి. తన బిడ్డల డిపాజిట్లో 34 కోట్లు కరిగించి కౌలు రైతులకు ఇచ్చాడు, మంగళగిరి ఆఫీస్ కట్టాడు, ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు కదా. మరి వేరే సోర్సెస్ లేనప్పుడు, ఆయనకి వ్యాపారాలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా భారతీయ సిమెంట్స్ లేదు, మిగతా ఈ వ్యాపార సంస్థలు ఏమి లేవు కదా. మరి ఆయనకు ఉన్నది ఏంటంటే నటించటమే. ఆ నటుడు కూడా ఇష్టంగానే సినిమాలోకి వచ్చిన తన అన్నగారి ప్రోత్సాహంతో సరే సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయన్ని పార్టీకి బతికించుకోవడానికి వాడాడు. కాబట్టి అదే రియలైజేషన్ అయ్యి నేను అట్లా అనుకోలేదు, అది నా విషయంలో నాదే తప్పు అని చెప్పటం. 2 ఆయన సక్సెస్ఫుల్గా రాజకీయ నాయకుడికి ఎదిగిన తీరు ఈ దేశంలో ఎవరూ లేదు. అట్లా పవన్ కళ్యాణ్ గారు నా ఊహలకి అతీతంగానే ఆయన నిలబడ్డాడు. హీఈస్ ద లీడర్ అని ఒప్పుకున్నట్టే. కాబట్టి మీరు అన్నట్టు ఆ భావనతో ఉన్నదలికి జనసేన కార్యకర్తలు చాలామంది ఈయన డెఫినెట్గా రావాలి జనసేనలోకి అని చాలా సందర్భాల్లో అనేవాళ్ళు ఉన్నారు. ఈ నిజాయితీ పరుడు, ఈయన నిజాయితీ ఇద్దరు కలిస్తే ఇంకా మిరాకిల్ చేయొచ్చు కదా. దేశం మీద ఒక సమగ్రమైన అవగాహన ఉన్నప్పుడు, ఈ దేశంలో సరికొత్త రాజకీయాలు చేద్దాం అనుకున్నప్పుడు ఇద్దరు మంచి వాళ్ళు కలిస్తే ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు కదండి.
కాబట్టి ఏమవుద్దో కాలమే నిర్ణయించాలా. ఆయన సానుకూలంగానే ఉన్నట్టుగా కనపడుతుంది ఆయన మాటలను బట్టి. అందరి చూపు జనసేన వైపు ఉన్నట్టుంది. ఇప్పుడు జెడి గారనే కాదు, చాలామంది అధికారులు పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవట్లేదు, విఫలమైపోయి మారిపోయారు. చాలామంది ఐఆర్ఎస్లు వచ్చారు, ఐఏఎస్లు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయామని ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత స్టబాండ్గా ఎట్టగలగలిగారు, ఇంత పరిపక్వత రాజకీయ నాయకుడిగా ఎలా ఎదగలిగాడు, దేశ ప్రధాని మోదీ కూడా ఈయన పవన్ గారు తుఫాన్ అనే స్థాయికి ఎలా ఎదిగాడు, ఇంత సక్సెస్ రేటు. చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాలు అనుకున్న వ్యక్తే 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు. అటువంటి పరిపక్వత రేరుగా ఉంటారండి. ఈరోజు 100 కోట్ల మంది హిందువులకి నేను ఒక హిందువుని చెప్పడం అనేది గట్స్ ఉండాలి. అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు ఈ దేశంలో 100 కోట్ల మంది నేను హిందువులకు ప్రతినిధిగా ఉండాలి, హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అని చెప్పినవాడు ఎవరు ఉన్నారండి? 100 కోట్ల మంది 80% పాపులేషన్ ప్రతినిధి అన్నాడు. ఒక్కసారిగా ఇటు నార్త్ సౌత్లో ఉన్న ఈయన లెగసీ అనేది నార్త్ కూడా వెళ్ళిపోయింది. ఢిల్లీలో కూడా పవన్ ఒక అద్భుతమైన ఇదనే స్థాయికి వెళ్ళిపోయాడండి. కాబట్టి అదన్నీ చూసి కాలము సమాధానం చెప్తున్నట్టుగా కాలము పరిణామక్రమంలో చాలామంది మారుతారనుకున్నగా తన మైండ్ సెట్ మారుకొని ఈ వ్యక్తితో నడిస్తే బాగుంటుందనే ఆలోచన రావచ్చు, తప్పేంగా. పవన్ కళ్యాణ్ చరిత్రను తిరగరాస్తాడు. 5 ఏళ్ల క్రితం జేడీ గారు అన్న మాటని పవన్ కళ్యాణ్ గారు ఇటీవలి ఎన్నికల్లో నిజం చేసి చూపించారు. అయితే ఈ మధ్య కాలంలో జేడీ గారి కొన్ని విషయాలను పరిశీలించినప్పుడు ఆయన ఆసక్తిగా పవన్ కళ్యాణ్ గారి వైపు, జనసేన వైపు చూస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆయన గనక జనసేనలోకి రీఎంట్రీ ఇస్తే ఏపీలోక లేదంటే తెలంగాణలో చక్రం తిప్పే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ఒక మార్కు ఉందండి. ఒక సిన్సియర్ నిజాయితీపరుడైన ఐపీఎస్ ఆఫీసర్గా తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన లక్షణాలు కావచ్చు, కర్నూలు జిల్లా నుంచి చూసి ఈ సివిల్ సర్వీస్ అయితే సమాజాన్ని చేయొచ్చు తపనతో వచ్చాడు. వాళ్ళ అబ్బాయి కూడా 42 ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసరు, బిలాంగ్స్ టు కర్ణాటక, తమిళనాడు కేడర్లో ఉన్నాడు ఆయన. వాళ్ళ బాబు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. మరి ఎందుకు? తండ్రిని చూసి అతను కొడుకు కూడా అయ్యాడు కదా. కానీ నేనేమంటానంటే ఆ విధముగా దేశం కోసం సేవ చేయాలన్న ఆలోచన రేరుగా ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సిబిఐ జేడీ గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గురించి తెలియకుండా ఉండరు ప్రతి ఇంట్లో. జేడీ గారి గురించి కూడా అంతే ఫాలో అయి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన కనుక వస్తే అంటే అది అధినేత ఇష్టం. మనం ఏదో బయట వస్తున్న సమాచారాన్ని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆయన అధినేత ఇష్టపడితే ఎవరు ఆపలేరుగా. అంతే కదండి. మరి ఆయన సానుకూలంగా స్పందించి నేను చేరతాననే ప్రపోజల్ ఆయన దగ్గరికి వస్తే అది పరిశీలించి ఓకే అనుకుంటే కనుక వాళ్ళిద్దరు కలిస్తే డెఫినెట్గా ఉభయ తెలుగు రాష్ట్రాలు అద్భుతాలు సృష్టించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు వంటి తుపానుకి జేడీ గారి వంటి మెరుపు తోడైతే నిజంగా జనసేన ఎక్కడికో వెళ్ళిపోతుంది అనడంలో డౌట్ అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు.